పక్కన పెట్టేసి మీరు ఇప్పుడు ఇచ్చిన విగ్రహం కోసం ఏంటంటున్నారు రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత చిరుకూరు రామోజీరావు గారు ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి వహించినటువంటి ఆయన విగ్రహం రూపకల్పన చేస్తున్నాం. ఆయన విగ్రహం విశాఖపట్నంలో పెట్టేందుకు విశాఖపట్నం బీచ్ దగ్గర ఆయన ప్రస్థానం 1974లో విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది కాబట్టి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాలనేటువంటిది విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఆయన ఈనాడులో పనిచేస్తారు, ఆయన ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఆ విగ్రహం అక్కడ విశాఖపట్నంలో ముందుగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఇక్కడ చేసిన విగ్రహం ఇంకా పూర్తి కాలేదు, నమూనా అయితే తయారు చేసినాం. అది తయారైన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించి అక్కడి నుంచి వైజాగ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రామోజీరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, అటువంటి కొన్ని లక్షల మందికి ఎంతో ఉపాధి కల్పించినటువంటి ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చూశాను దగ్గర నుంచి కొన్ని సందర్భాల్లో. అటువంటి మహోన్నతమైనటువంటి రామోజీరావు గారి విగ్రహం నేను రూపకల్పన చేయడం, మా ఒడయార్ ఫైనాన్స్ కొత్తపేట ఇక్కడ రూపకల్పన చేయడం, ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడ విగ్రహాలు రూపకల్పన చేయడం జరిగింది. పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 1996లో చనిపోతే ఇక్కడే 3-4 రోజుల్లో విగ్రహం తయారు చేసి అక్కడ నిజాం గ్రౌండ్స్ లో కార్యక్రమానికి ఇక్కడి నుంచే పంపించడం జరిగింది 28 సంవత్సరాల క్రితం. అట్లా ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడ నుంచి విగ్రహం తయారు చేయటం, ఫిల్మ్ కావచ్చు, ఫిల్మ్ యాక్టర్స్, కవులు, కళాకారులు, అటువంటి ఎంతో మంది విగ్రహాలు ఇక్కడ తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా రామోజీరావు గారిది ఇక్కడ చేయటం అనేటువంటిది నా చేతిలో నేను చేయటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను. రామోజీరావు గారి విగ్రహాలు ఆయన పుట్టినరోజు నవంబర్ 16వ తేదీ నాటికి మొత్తం పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఫోన్ చేశారు. ఇప్పటికీ వాళ్ళకు కూడా విగ్రహాలు చేయాల్సి ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తూ వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఫోన్ చేసి మాకు విగ్రహం కావాలి, మీరు మమ్మల్ని ఆలోచన చేయండి అన్నప్పుడు తప్పకుండా దానికి అయ్యే ఖర్చే తీసుకుని నేను విగ్రహాలు చేస్తాను వాళ్ళకి మాట ఇచ్చాను. ఎందుచేతంటే ఈ రోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు అడుగుతున్నారు, నెల్లూరు నుంచి కావచ్చు, ఇంకా తెలంగాణ నుంచి కావచ్చు, చాలా మంది మేము మా స్థాయిలో మేము పెట్టుకుంటాం అనేటువంటిది అది ఆ భావం అయితే వచ్చింది. అది తప్పకుండా ఎన్ని చేస్తాం, ఎన్ని వందల విగ్రహాలు చేస్తాం, ఏం చేస్తాం అనేటువంటిది అది తర్వాత. కానీ ముందుగా అయితే విశాఖపట్నం పెట్టిన తర్వాత రాజమండ్రిలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది కొంత సంకల్పం ఉంది. అది తర్వాత మీకు తెలియజేస్తాను ఏ విధంగా. ఈ విగ్రహం అయితే 7.5 అడుగుల ఎత్తులో బ్యాక్స్ విగ్రహం తయారు చేస్తాం. ఈ విగ్రహం కాంస్య విగ్రహంగా రూపకల్పన చేసి అది విశాఖపట్నం పంపించడం జరుగుతుంది. ఇది ఒక 22వ తారీఖు ఎప్పుడు అంటున్నారు, దశదిన కర్మకు కనీసం ఈ వ్యాక్స్ విగ్రహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించి అక్కడ నివాళులు అర్పించేటట్టుగా ఎంపీ గారు ఏర్పాట్లు చేస్తున్నారు. అది 22 పంపించినప్పుడు అది మీకు మళ్ళీ మీకు చూపిస్తాను. అది ముఖ్యంగా వ్యాక్స్ విగ్రహం ఏదైతే ఉందో అది మీరు చూసారు. ప్రజల నుంచి అప్రిసియేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందనేటువంటిది మంచి స్పందన అయితే వచ్చింది. మిగతా రాష్ట్రాల నుంచి, మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా అటు తమిళనాడు, ముంబై నుంచి కూడా ఎవరో ఫోన్ చేశారు. ఇట్లా వాళ్ళ గ్రూపుల్లో అక్కడ పెట్టాలనేటువంటిది సంకల్పం అయితే ఉంది. ఇది విగ్రహం ఇక్కడ ఆయన 60 వయసులో ఎట్లా ఉంటాడో రామోజీరావు గారు అట్లా విగ్రహం అట్లా రూపకల్పన చేయడం జరిగింది. యంగ్ ఏజ్ లో ఉన్నట్టుగా కొంచెం ఆ ఫీచర్స్ అట్లా తయారు చేసి అన్ని ఫోటోలు చూశాను. చాలా ఫోటోలు చూసిన తర్వాత ఆ ఫోటోలు మాకు విగ్రహానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అవి అట్లా 60 సంవత్సరాల వయసులో రామోజీరావు గారు ఎట్లా ఉంటారో అట్లా చేయడం జరిగింది. అది ఇంకా పూర్తిగా
తయారవడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు నమూనా విగ్రహం అయితే కంప్లీట్ చేస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.